హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నాకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేవు. మా చేతన్ సాయికి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే గోధుమ పిండి దోశలు స్ట్రైక్ అయ్యాయి. నేను తక్కువే చేస్తాను గోధుమ పిండి దోశలు, సో ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి గోధుమ పిండిలో కొంచెం బియ్యం పిండి, కొంచెం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేశాను. అవి యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయని ఏదో వీడియోలో చూశాను. సో ఇంకా వాటిని యాడ్ చేసి స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకున్నాను. దాంట్లోకి సన్నగా తరిగిన ఒక ఆనియన్, సన్నగా తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దాన్ని ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దోశ పెనం తీసుకొని దాన్ని ప్రీహీట్ చేసేసి దాని మీద దోశ బ్యాటర్ లాగా వేసుకోవాలి. రవ్వ దోశలాగా చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా వచ్చింది. మా చేతన్ సాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.